హలో ఎవరివన్, నేను కళ్యాణి చిలుకూరి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కథలు. ఈరోజు ఏంటంటే పిల్లల్ని ఎంటర్టైన్ చేద్దాం, టీవీ ముందు కాకుండా వాళ్ళతో గేమ్స్ లాగా ఏదో ఆడిద్దామని నేను ఏం చేస్తానంటే ఏషియన్ పెయింట్స్ డబ్బా ఉంటుంది కదండి, దాన్ని నీట్గా అలా బాల్ దూరేలా కట్ చేసి పిల్లలతోటి ఆడిద్దామని నా ఉద్దేశం అనమాట. కొంచెం అది చాలా గట్టిగానే ఉంది. అది చాకు వేడి చేసి దాన్ని చేస్తున్నాను అనమాట. అలా రెడీ చేసి ఇగో బాల్స్ అమెజాన్లో తీసుకున్నాను. ఇద్దరికి కూర్చొని ఆడుకుంటుంటే బాగుంటుంది, ఎంతసేపు వాళ్ళు అటు ఇటు పరిగెడుతున్నారని కూర్చోబెట్టాను అనమాట. అర్జున్ వెయిట్ అని ఉంది కదా, ఇద్దరు బ్లూ అయ్యండి. ఇప్పుడు బ్లూ 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 వేయండి. ఇప్పుడు ఏ కలర్, ఇప్పుడు ఏ కలర్? అగైన్ బ్లూ. వెయిట్ వెయిట్ అన్నీ ఇప్పుడు బ్లూ వేయాలండి. వెయిట్ వెయిట్ అర్జున్ లీవ్ ఇట్. రెడ్ వేసాడు, ఆదిత్య రెడ్ వేసాడు, తమ్ముడు బ్లూ రెడ్. ఇప్పుడు ఏ కలర్ వేస్తాం ఆదిత్య? వాట్ కలర్? ఓకే, పింక్ అంట. త్రీ ఎల్లో అంట. త్రీ ఎల్లో ఆదిత్య, వెనక్కి రా. త్రీ ఎల్లో. త్రీ ఎల్లో. వీళ్ళిద్దరు సరదాగా ఆడుకోవడం చూసి మా అభిరామ్ కూడా ఇలాగే సేమ్ టైప్లోనే తయారు చేసి బాల్స్ కొని వాడికి కూడా ఇచ్చాను. వాడు ఇంకా సర్ప్రైజ్ అయ్యాడు అనమాట. వాడు పర్వాలేదు, బాగానే ఆడాడు. అర్జున్, ఆదిత్య ఇంకా ఆ బాల్స్తో చాలాసేపు ఆడారు. ఈ పూల మొక్కలు వేసుకొని చిన్న గోళాలు ఉంటాయి కదా, ప్లాస్టిక్ గోళాలు, వాటితో అర్జున్ ఆడిస్తానన్నాడు. ఆ బాల్స్ అన్నీ అందులో దాచి ఏ కలరు ఎందులో ఉంది అని తమ్ముడిని ఆడించాడు అనమాట. వాళ్ళిద్దరూ ఆడుకున్నారు చాలాసేపు. ఇంటికి వచ్చాక పిల్లలందరూ ఫస్ట్ టైం ఒకసారి గ్యాదర్ అయ్యారండి. అది మా అమ్మాయి వాళ్ళ తోటికోడలు కొడుకు ఇవాను, మా మనవాళ్ళ ముగ్గురు. వీళ్ళందరూ ఒక చోట కూర్చోబెట్టి స్నానాలు అవి చేసి తయారు చేసి దేవుడి దగ్గర కూర్చొని కొంచెం స్తోత్రాలు అవి చెప్పిస్తున్నాను అనమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గోవింద 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 గోవింద. రవ్వ కేసరి బై అత్త అండ్ కోడలు. రవ్వ కేసరి చాలా ఫేమస్, బాగుంటుంది, అందరిళ్ళలో చేసుకుంటారనుకోండి. ఆ రోజు మేము చేసామని చూపిస్తున్నాము. ఎప్పుడు మేము చేస్తాను, కోడలు చేసిందన్నమాట ఈరోజు. అది స్పెషల్. మూకుడు పెట్టి జీడిపప్పు కిస్మిస్ వేయించింది. వేయించాక అందులో గోధుమ నూక వేసి ఒక కొలత గ్లాస్ తీసుకొని దాన్ని గోధుమ నూక వేయించిందన్నమాట. సిమ్లో పెట్టి వేయించుకొని కొంచెం కలర్ వచ్చాక వరకు వేయించాలి. మామూలుగా ఇంట్లో వంట అయింది ఆ రోజున. పప్పు కూర, సాంబారు ఏవో అయ్యాక ఏదైనా స్వీట్ చేసుకుందాం అత్తగారు అంది. సరే, అంత బాగుంది కదా అని మొదలెట్టామన్నమాట. ఇవి ఇలా 1:3 వాటర్ కొలుచుకొని పోసుకోవాలన్నమాట. అంటే కొంచెం ఎక్కువైనా వాటర్ బాగానే ఉంటుంది, కానీ తక్కువైతే మాత్రం గట్టిగా వచ్చేస్తుంటుంది ఎంత నెయ్యి వేసినా సరే. అలా వాటర్ కొలుచుకొని ఇది వేగాక వాటర్ అందులో స్లోగా వేయడమే అనమాట. వేసి కలుపుతూ ఉండాలి. కొన్ని ఇలాచి తీసుకొని దాన్ని ఒక్కొక్కదాన్ని తొక్క తీసేసి నీట్గా అది పౌడర్ చేసుకున్నది. పౌడర్ చేసుకొని అది అందులో వేయడానికి రెడీ పెట్టుకుందనమాట. ఈ లోపల స్టవ్ మీద ఉన్నది కలర్ ఎక్కువ డార్క్ అయిపోకుండా దాన్ని కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడిగంటేస్తుంది.
నెయ్యి ఎంత వేస్తే రవ్వ కేసరికి అంత టేస్ట్ ఉంటుంది. నెయ్యి కొంచెం బాగానే పడుతుందండి. అలా కలిపాక మనం మెజర్ చేసిన 1:3 వాటర్ ఉంది కదండి, అది వేసి కలుపుతూ ఉండలు కట్టకుండా కలపాలన్నమాట. లేదంటే ముద్ద కింద వస్తుంది. అలా లేకుండా సాఫ్ట్గా రావాలంటే నెమ్మదిగా కలపాలి. ఈలోగా వాళ్ళ మామగారు షాప్కి వెళ్ళి మరీ తీసుకొచ్చారు ఫుడ్ కలరు. అది వేయమంటారు ఆయన. మా కోడలేమొచ్చి వద్దు మామగారు, అది మంచిది కాదు హెల్త్కి అంటుంది. అయినా సరే ఇంకా ఆయన తెచ్చారని చాలా కొంచెం వేసిందనమాట. మీలో ఎంతమంది ఫుడ్ కలర్ వేయడానికి ఇష్టపడతారు? అంటే అది పిల్లలకి మంచిది కాదు అని చాలామంది వేయరనమాట. ఈలోగా పంచదార ఏ గ్లాస్తో అయితే నూక తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి ఒకటి వేసి మళ్ళీ ఇంకొంచెం ఒక పావు కూడా వేసింది. కొంచెం 1.5 వేసినట్టుంది దగ్గర దగ్గర. పంచదార కూడా కరిగే వరకు కొంచెం కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ అది కొంచెం మెల్ట్ అయ్యాక అప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, జీడిపప్పు కిస్మిస్, అవి దానిలో వేయడమే అనమాట. అనుకున్న 10 నిమిషాల్లో ఇన్స్టెంట్గా చేసుకునే స్వీట్ అండి ఇది. చాలా వేడిగా తింటే ఎక్కువ బాగుంటుంది. రవ్వ కేసరి ఇలా రెడీ చేసాము. ఈ లోపల అందరికీ భోజనాలకి వడ్డిస్తున్నాం అనమాట. మా అమ్మాయి, అల్లుడు, మా అబ్బాయి, కోడలు, మా వారు. నేనేమొచ్చి షూట్ చేస్తున్నాను అనమాట. అందుకని నేను ఆ వీడియోలో లేను. హ్యాపీగా అందరం కూర్చొని భోజనం చేసామండి. ఆ రోజు అలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి స్పెండ్ చేసామండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.